జనసేన పార్టీ ప్రారంభించి 12 సంవత్సరాలు పూర్తయ్యాయి. 2000 మార్చి 14న మన తెలంగాణలోని హైదరాబాద్లో ఈ పార్టీని స్థాపించాం. అప్పట్లో ఇది తెలుగు రాష్ట్రాల ఉమ్మడి రాజధానిగా ఉండేది. తెలంగాణలో జనసేనను ప్రారంభించినప్పుడు కేవలం ఒకే ఒక నిబద్ధత మాత్రమే ఉంది. అది మన దేశాన్ని బలోపేతం చేయటం, దేశ సమగ్రతని కాపాడటం, దేశ సమగ్రతకు కలిగించే ఎలాంటి విభజన శక్తులకైనా వ్యతిరేకంగా పోరాటం. దేశ సమగ్రత, దేశ శ్రేయస్సు తప్ప జనసేన స్థాపించినప్పుడు వేరే ఏ ఆలోచన నా మనసులో లేదు. కనీసం అధికార వస్తుందో లేదో కూడా తెలీదు. ఎందుకంటే అసలు ఆ రోజున అలాంటి ఆశ కూడా లేదు. 2014 సాధారణ ఎన్నికలకు కేవలం 2 నెలల ముందు మాత్రమే మనం ఈ పార్టీని స్థాపించాం. కానీ ఈ 12 ఏళ్ల ఈ ప్రయాణంలో, ఒక పుష్కర కాలంలో చాలా పోరాటాలు చేశాం, చాలా పరాజయాలు ఎదుర్కొన్నాం, ఆశలు కోల్పోయిన సందర్భాలు ఉన్నాయి. అయినప్పటికీ మన అందరం నమ్మే ఒక బలమైన సిద్ధాంతానికి కట్టుబడి మారుతున్న సామాజిక రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా మన 7 ప్రాథమిక సూత్రాలను బలంగా పట్టుకుని నిలబడ్డాం. అత్యంత క్లిష్ట సమయాల్లో కూడా వాటిని వదలకుండా ముందుకు సాగాం. మారుతున్న రాజకీయ పరిణామాల్లో ఒక నిర్దిష్టమైన ఆచరణాత్మక విధానంతో మనం దాదాపు 21 ఎమ్మెల్యే స్థానాలని, 3 ఎంపీ స్థానాలని మరియు ఇంక్లూడింగ్ రీసెంట్ రాజ్యసభతో పాటు కలిపి 2 ఎమ్మెల్సీ స్థానాలని ఈ రోజున సాధించగలిగాం. 1,00,000 మంది సభ్యత్వంతో ప్రారంభమైన ఈ పార్టీ ఈరోజు ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా తెలంగాణతో కలిపి 20 లక్షల పైగా సభ్యత్వాలను చేరుకుంది. ఇటీవల కాలంలో పార్టీ వైపు ప్రజల నుండి, మిగతా రాష్ట్రాల నుండి, ప్రాంతాల నుండి ఈ భావజాలానికి ఆకర్షితులై, ఈ పోరాట పటిమకు ఆకర్షితులై కర్ణాటక నుండి వచ్చిన కొన్ని వేల మంది కావచ్చు, కేరళ, తమిళనాడు నుండి వచ్చిన కొన్ని వందల మంది కావచ్చు. మనం నమ్ముతున్న సిద్ధాంతం బలపడుతోంది. అది దేశంలోని వివిధ ప్రాంతాల ప్రజలను కలుపుతుంది అనడానికి ఇదే చిన్న నిదర్శనం.